ఏపీ రాజకీయాలు నిత్యం భాస్వరంలాగా మండుతూనే ఉంటాయి. ఎన్నికలున్నా సరే లేకపోయినా సరే ఏపీ రాజకీయాలు భగభగలాడుతూనే ఉంటాయి. అలా ఎందుకుంటుందో, ఎందుకలా జరుగుతుందో చివరికి రాజకీయాలు చేసే నాయకులు కూడా చెప్పలేరు. 2024లో జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీ జస్ట్ 11 సీట్లు మాత్రమే సాధించింది. అంతకుముందు ఎన్నికల్లో సాధించిన సీట్లతో పోల్చి చూస్తే ఈ ఫిగర్ చాలా 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 తక్కువ. పైగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను చంద్రబాబు తవ్వుతున్నారు. లోకేష్ పదే పదే కెలుకుతున్నారు. పవన్ కళ్యాణ్ ఉరుముతున్నారు. ఇప్పటికే అరెస్టులు జరిగిపోతున్నాయి. స్థూలంగా చెప్పాలంటే జగన్ పీఠం కిందికి నీళ్లు రావడం కాదు, జగన్ పునాదులే పూర్తిగా కదిలిపోతున్నాయి. పార్టీని ప్రాపర్ వేలో తీసుకువెళ్లేవారు కావాలి. 2019లో ప్రశాంత్ కిషోర్ జగన్ కోసం పనిచేశాడు, కానీ ఆ తర్వాత సీన్ మారింది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఉన్న పార్టీలకి ఎవరో ఒకరు స్ట్రాటజిస్టు పనిచేస్తూనే ఉండాలి. వాస్తవానికి స్ట్రాటజిస్టులు అధికారాన్ని తీసుకురాగలుగుతారా, ప్రజల్లో ఆలోచన విధానాన్ని మార్చగలుగుతారా అనేది పెద్ద డిబేట్లో క్వశ్చన్ కూడా. ప్రశాంత్ కిషోర్ కేవలం సలహాల ద్వారానే కోట్లకు కోట్లు సంపాదించాడు. తన టీంలో పనిచేసిన వారు సొంతంగా సంస్థలు పెట్టుకున్నారు. అలా ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసిన వ్యక్తి పేరు కపిల్ సాహు. వాస్తవానికి తన పార్టీ కోసం పనిచేసే వ్యూహకర్తలను తెర ముందుకు తీసుకొచ్చి పరిచయం చేస్తాడు జగన్. కానీ కపిల్ విషయంలో మాత్రం ఆ పని చేయలేదు. కపిల్ తమిళనాడులో టీవీకే విజయ్కి పనిచేశాడు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ లార్జెస్ట్ సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర పార్టీల పరంగా సహకారం తీసుకుని మొత్తానికి అధికారాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కపిల్తో జరిగిన చర్చల్లో జగన్ సోదరుడు వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని తెలుస్తోంది. పైగా అనిల్ కుమార్ రెడ్డికి విజయ్కి చాలా దగ్గరి స్నేహం ఉంది. మొత్తం అనిల్ ద్వారా కపిల్ సాహు జగన్ కోటరీలో చేరాడు. కపిల్ సాహులు చెన్నైలో, బెంగళూరులో కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ వర్క్ మొదలైందని తెలుస్తోంది. విజయవాడలోని శివారు ప్రాంతంలో ఆఫీస్ కూడా మొదలుపెట్టారని సమాచారం. క్రితం ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే రావడంతో జగన్ కూడా కొద్ది రోజుల పాటు సైలెంట్ అయ్యారు. రాజకీయంగా వైరాగ్య స్థితిలో ఉన్నారు. తర్వాత మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. తన ప్రతి సభకు జనం బాగా వచ్చేలా చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం సొంతం చేసుకుంటామని సంకేతాలు ఇస్తున్నారు. కానీ ఇక్కడ జగన్ చాలా విషయాలు గుర్తుంచుకోవాలి. పార్టీ పునర్నిర్మాణం కింది స్థాయి నుంచి జరగాలి. నిజమైన కార్యకర్తలకు గుర్తింపు దక్కాలి. ఇది ఖచ్చితంగా జరగాలి. ముఖ్యంగా నేరస్తులను జగన్ పరామర్శించకూడదు. అటువంటి వ్యక్తులకు పార్టీలో చోటు కల్పించకూడదు. చివరగా వ్యూహకర్తలు ఐడియాలు మాత్రమే ఇస్తారు. వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సింది రాజకీయ నాయకులే. ఈ విషయాన్ని గుర్తుంచుకుని అడుగులు వేస్తే మంచిది.